దేవుని ఆత్మీయ మేలులు పొందుకుందాం. విజయాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. కూడా వచ్చింది మీ అందరికీ ప్రభు పేట వందనాలండి. నాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఒక 15 నిమిషాల్లో క్లోజ్ చేసేస్తాను. వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. జయప్రదంగా చేయమని అడుగుతూ ఉన్నాం. ప్రతిదీ కూడా తండ్రి ఈ చిత్తానుసారంగా జరిగించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఇప్పుడు అలా అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. వాక్య ధ్యానంలోకి మనం వెళ్ళి కొంతసేపు ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము మొదటి నుండి ఒకసారి చదువుకుంటాను అందరికీ. ఆయన శోధించుటకు ఆకాశం ఆయన అడగగా ఆయన ఇట్లనెను, సాయంకాలం మీరు ఆకాశం ఎదగా ఉన్నది కనుక వర్షం కురవదని, ఉదయం ఆకాశం ఎదగాను గొప్పగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చిందని మీరు చెప్తారు కదా. మీరు ఆకాశ వైద్యులు వివేచింపకాదు కానీ ఈ కాలంలో సూచనలు వివేచింపలేరు. వ్యభిచారులైన జలతరం వారు సూచక్రియను అడుగుతున్నారు. అయితే యవనాన్ని గుర్చిన సూచక్రియ కానీ మరి ఏ సూచన క్రియ అయినా వారి కనుకరింపబడదని వారితో చెప్పి విడిపోయాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు గురించి ఒక సూచిక్రియ మాకు చూపించు అని ఎవరు అడుగుతున్నారు? పరిసయ్యులు, సద్దుకయ్యులు అడుగుతూ ఉన్నారు. వాస్తవంగా పరిసయ్యులు, సద్దుకయ్యులు వాళ్ళిద్దరు ఎందుకు ఒకే కేటగిరీలో ఉండి యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు? పరిసయ్యులు పడదు, పరిసయ్యులు అంటే సద్దుకయ్యులకు పడదు, సద్దుకయ్యులు అంటే పరిసయ్యులకు పడదు. వాళ్ళంటే ఒకటంటే వీళ్ళు ఒకటి అంటారు. వాళ్ళు దేవదూతలు లేరు, ఆత్మ లేదు, ఇంకా లేవని కొన్ని సద్దుకయ్యులు చెబుతారు. మరి పరిసయ్యులు అయితే దానికి దీనికి వ్యతిరేకంగా ఉంది. ఈ భేదాభిప్రాయంలో వీళ్ళిద్దరూ ఎప్పటికప్పుడు ఘర్షణలకి దిగుతూనే ఉంటారు. ఇలాంటి సందర్భంలో యేసుక్రీస్తు వారు ఎదురొచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారు కలిసినప్పుడు యేసుక్రీస్తు వారిని వీళ్ళిద్దరు డైరెక్ట్ గా వెళ్ళి అటాక్ చేస్తూ ఉన్నారు. ఏ విషయంలో? ఒక విషయాన్ని మాకు సూచిక్రియగా మాకు చూపించు అని అడుగుతూ ఉన్నారు. అంతకుముందు వీళ్ళిద్దరూ గొడవలతోనే ఉంటారు. పరిసయ్యులు ధర్మశాస్త్రం మీద పట్టున్న వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని బాగా పాటించేవాళ్ళు. వాళ్ళు యాజక ధర్మాన్ని పాటించేవాళ్ళు. సద్దుకయ్యులు చాలా పెద్ద ఉన్నత అధికారులు వాళ్ళు. వీళ్ళిద్దరికి ఎప్పుడు కూడా దేవాలయంలో చిన్న మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి. అలాంటి సందర్భాన్ని యేసుక్రీస్తు వారి దృష్టికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరు ఒకటే అయ్యి ఒకే తాటి మీదకి వచ్చి యేసుక్రీస్తు వారిని క్వశ్చన్ వేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారిని ఒక సూచిక్రియ మాకు చూపించు అని అడుగుతూ ఉన్నారు. ఒక సూచిక్రియ మాకు చూపించంటే మరి యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్పాడు అలా మాట? ఆ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఒకవేళ యేసుక్రీస్తు వారు చాలా సూచిక్రియలు చేశాడు కదా, ఇప్పుడు వరకు చాలా దయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగాల్ని నయం చేశాడు, అనేకమైన కార్యాలు చేశాడు. అవన్నీ సూచిక్రియలు వాళ్ళకి కనిపించలేదా? పైపెచ్చు యేసుక్రీస్తు వారిని ప్రత్యేకంగా కనపడినప్పుడు వీళ్ళు అడిగే మాట ఏంటంటే, మాకు ఒక ఆకాశము నుండి, పరలోకం నుండి ఒక సూచిక్రియ మాకు కనుపరచు అని అడుగుతూ ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళ ఆలోచన ఏంటి? వాళ్ళు ఏమని యేసు ప్రభు వారిని ఏం చేద్దామని వాళ్ళ ఆలోచన? క్రీస్తు వారిని ఏ విధంగా అవమానపరచాలని ఒక పన్నాగాన్ని పిలుచూ ఉన్నారు వీళ్ళు. ఆయనకున్న పేరుని, ఆయనకున్న కీర్తిని తగ్గించాలని, ఆయనకున్న గొప్పతనాన్ని తగ్గించాలని, ఆయనని జనాలలో అవమానపరచాలని ఒక పన్నాగాన్ని పన్నారు వీళ్ళు. ఒక సూచిక్రియ మాకు చూపించు అని అంటే అప్పటికప్పుడే చూపించవచ్చు కదా, ఎందుకు చూపించలేదు?
ఎందుకని చూపించలేదు? చూపించిన వాళ్ళు నమ్మరు. చూపించిన వాళ్ళు నమ్మరు కాబట్టి వారికి సూచిక్రియ చేయలేదు దేవుడు. ఇదే విషయం కాదు, ఇంకా చూడండి మత్తయి సువార్తలోనే 12వ అధ్యాయము అదే సందర్భాన్ని క్లియర్ గా చెబుతాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు. ఇంకా ముందు కూడా అడుగుతారు పరిచయాలు. 12వ అధ్యాయము 37 నుండి ఒకసారి చూడండి. 38 నుండి చదవండి ఒకసారి. సూచిక్రియలు అడుగుచున్నారు, ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచిక్రియే గాని ఏ సూచిక్రియ మీకు చూపించబడదు అని చెప్పేసాడు గట్టిగా. అంతకు ముందు కూడా ఇదే డిస్కషన్ జరిగింది. అంతకు ముందు కూడా ఇదే సిచ్యువేషన్ నడిచింది వీళ్ళిద్దరి మధ్య. అంతకు ముందు కూడా ఇదే ఘర్షణకే దిగారు వీళ్ళు. ఎప్పుడు చూద్దామన్నా సూచిక్రియ చూపించు, సూచిక్రియ కావాలి మాకు. ఎందుకు? నమ్మడానికా? దేవుడని నమ్మడానికా? కాదు. సూచిక్రియ చూపించినంత మాత్రాన వాళ్ళు నమ్మరు, దేవుడని యాక్సెప్ట్ కూడా చేయరు. ఆల్రెడీ ధర్మశాస్త్రాన్ని కలిగించిన వాడే వాళ్ళ ముందల నుంచొని మాట్లాడుతుంటే వీళ్ళు భ్రష్టు పట్టినటువంటి మనసుతో, అందుకే ఇక్కడ యేసుక్రీస్తు వారు వ్యభిచారమైన చెడ్డ తరమువారు అన్నాడు. వ్యభిచారమైన చెడ్డతనం అంటే తన దేవుడిని విడిచిపెట్టేసినటువంటి వాళ్ళని వ్యభిచారి అంటున్నాడు దేవుడు. అందుకే అక్కడ క్రీస్తు వారు డైరెక్ట్ గా వాళ్ళని ఫేస్ టు ఫేస్ చెబుతూ ఉన్నాడు. అలాగే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చూడండి. మీకు ఇయ్యలేదు, చాలండి. ఎక్కడ ఏంటంటే వారు అట్లయితే మేము చూసి నిన్ను విశ్వసించుటకు, చూసి నిన్ను నమ్మాలి అంటే ఒక సూచిక్రియ చూపి, ఒక సూచిక్రియ నువ్వు చెయ్యాలి అని ఇక్కడ గట్టిగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అలాంటప్పుడు యోనా గురించి ఎందుకు మాట్లాడారు యేసుక్రీస్తు వారు? యోనా సందర్భాన్ని ఎందుకు మాట్లాడి ఉండాలి? ఆల్రెడీ మీకు తెలిసే అక్కడ మత్తయి సువార్తలో క్లియర్ గా చెప్పాడు. యోనా గూర్చిన సూచిక్రియయే అని ఎందుకు చెప్పాలి? యోనా గూర్చిన సూచిక్రియ యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తర్వాత అప్పుడైనా నన్ను వీళ్ళు దేవుడని యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాడు. ఆ కాలంలో యోనా గారు నినివే ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఎంతమంది మారు మనసు పొందారు? ఎంతమంది పశ్చాత్తాపంతో ఆ పట్టణం అంతా మార్పు చెందింది. ఆ పట్టణమే రాజుతో సహా వచ్చి మోకాళ్ళు వేశారు, మార్పు చెందారు. అటువంటి మనస్తత్వం ఈ కాలంలో ఇజ్రాయేల్కి కూడా కలగాలి అని యేసుక్రీస్తు వారు ఆ మార్పు కోరుకుంటూ ఉన్నారు. వాళ్ళ నుండి ఆ మార్పు రావాలి అంటే, ఆ పశ్చాత్తాపం రావాలి అంటే ఈ సిలువ బలియాగం జరగాలి. ఆ సిలువ బలియాగంలో నన్ను వీళ్ళు నమ్మాలి. అప్పుడు వీళ్ళు ఏదైతే ధర్మశాస్త్రాన్ని బట్టి ఏదైతే చెప్పుకుంటున్నారో, ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడి దగ్గరికి ఎలా అయితే వెళ్ళాలనుకుంటున్నారు, ధర్మశాస్త్రాన్ని బట్టి ఏ క్రియ దేని ద్వారా మీరు వెళ్ళలేరు, నా ద్వారాగే తప్ప అని ఏదైతే వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారో అది నేనే వాళ్ళకి మార్గాన్ని అవుతాను అని చివరిగా ఆయనే యోనా చేసిన ఆ క్రియనే
ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు చేయబోయేది అదే. యోనా విమోచనే యేసుక్రీస్తు వారు పునరుద్ధానం. యోనా విమోచనే యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం గుర్తుగా ఉన్నాడు. కానీ ఇక్కడ సూచక్రియలు ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు అయ్యా అంటే, పాత నిబంధనలో మనం చూస్తే సూచక్రియలు చేసినట్లు చాలా మంది ప్రవక్తల్ని మనం చూస్తాం. ముఖ్యంగా చూస్తే సమూయేలు గారు ఉన్నారు, ఇంకా చూస్తే మోషే గారు ఉన్నారు, ఇంకా చూస్తే చాలా మంది ఉన్నారు. మనకు ముఖ్యంగా చూస్తే ఏలియా గారు ఉన్నారు. వీళ్ళందరూ డైరెక్ట్ గా పరలోకం నుండి డైరెక్ట్ గా తీసుకొచ్చారు సూచక్రియ ద్వారా. పరలోకం నుండి అగ్ని దిగి వచ్చింది ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు. సమూయేలు గారు ప్రార్థన చేసినప్పుడు ఉరుములతో, వర్షంతో, పిడుగులతో దేవుడు మాట్లాడాడు. మోషే గారు సముద్రాన్ని కర్రతో కొట్టంగానే బద్దలైపోయింది. ఇవన్నీ చూసినటువంటి వాళ్ళు మాకు ఒక సూచక్రియ చూపి అని అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ చూసి ఆ గ్రంథాలలో, ఈ ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని ధ్యానించినప్పుడు, ఇదిగో పలానా భక్తులు అలా చేశారు, పలానటువంటి నాయకులు అలా చేశారు, పలానా కాలంలో మేము చదువుకున్నాం అవన్నీ అని వీళ్ళు చదివి ధ్యానించి, ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని, వాక్యంలో ఉన్నటువంటి వాటిని ధ్యానించి ఇక్కడ యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాం. యేసుక్రీస్తు వారు ఆల్రెడీ అంతకు ముందే ఇవన్నీ చేసుకుంటానే వస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రంలో రాసిన దానిని, ప్రతి దానిని కూడా నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆయన ప్రతిది కూడా నెరవేర్చుకుంటూ పాత నిబంధనలో భక్తులు ఏదైతే మాట్లాడారో అదే రిపీట్ చేసి వాళ్ళ కళ్ళ ముందు చూపిస్తూ ఉన్నాడు. ఆయన వీళ్ళు నమ్మలేనటువంటి వారిగా ఇంకా మాకు సూచక్రియ చూపించు అని అడుగుతూ ఉన్నారు. ఇంకా నమ్మలేనటువంటి వారిగా సూచక్రియ చూపించు అని అడుగుతూ ఉన్నారు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారిని ఒక దేవుడిని, ధర్మశాస్త్రం ఏదైతే చెప్పిందో, ఇదిగో నీ దేవుణ్ణి శోధించొద్దు అని చెప్పింది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ శోధిస్తున్నారు వీళ్ళు. ఆల్రెడీ ఇదిగో నీ దేవుణ్ణి కించపరచొద్దు అని చెప్పింది. వీళ్ళు ఏం చేస్తున్నారు? కించపరుస్తూ ఉన్నారు జనాల ముందు. ఇలా వీళ్ళ కేటగిరీ, వీళ్ళు దేవుడు దేవుడు భక్తి భక్తి అని చెప్పుకుంటున్నారే కానీ ఈ భక్తి అంతా పక్కగా తీసేశారు, దేవుడనే పక్కన పెట్టేశారు. అందుకనే ఇక్కడ యేసుక్రీస్తు వారు వ్యభిచారులైన చెడ్డతరము వారు అని చెబుతూ ఉన్నారు. భ్రష్టత్వం కలిగినటువంటి వారు, వ్యభిచారులు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అలాగే యోనా గురించిన సూచక్రియ తప్ప మీకు ఏ సూచక్రియ లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఒకసారి చదువుకొని ముగించుకున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 4వ వచనం నుండి ఒకసారి చూద్దాం. అయితే యోనాను గుర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి కనపడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను అని చెప్పేశాడు. యోనాను గుర్చిన సూచక్రియ అది ఎప్పుడు జరిగింది? సిలువలో జరుగుతుంది. ఆ సిలువలో ఆ దేవుడు చేసిన త్యాగాన్ని, అందరికీ, ప్రపంచ మానవాళికి రక్షణ అనుగ్రహించదు. ఆయన నమ్మితే నీ పాప క్షమాపణ, నీ పాపాలు తీసివేయడానికి రెడీగా ఉన్నాడు అని వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళకి దేవుడి దగ్గరికి వెళ్ళే ఒక ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ఆ సూచక్రియే చివరగా చెప్పి దాన్ని క్లోజ్ చేసేది. అది కూడా నమ్మకపోతే ఇంకా చేసేది ఇంకా ఇంకేం లేదు. అది కూడా తెలుసుకోకపోతే ఆ సూచక్రియ కూడా చివరి ఎండింగే అని, ఇదే యోనా గారికి సంబంధించి ఇది యేసుక్రీస్తు, యోనా విమోచన, యేసు పునరుద్ధానం అని తెలుసుకోకపోతే ఇక వాళ్ళ జీవితాలు భ్రష్టు పట్టిపోయి ఇక నరకానికి వెళ్ళక తప్పదని వాళ్ళని విడిచి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు వారు. సో మనం కూడా ఆలోచిద్దాం, గ్రహిద్దాం. మనకు కూడా దేవుడు గొప్ప రక్షణను అనుగ్రహించాడు. ఆయన పనిలో ఆయన కొరకు మనల్ని నిలబెట్టుకున్నాడు. ఆయన పని చేయాలని మనల్ని నిర్మించుకున్నాడు, పిలిచాడు. సో ఆయన పనిని మనం సక్రమంగా చేద్దాం.
ఆయనని అవమానపరచకుండా, ఆయనని దుఃఖపరచకుండా, ఆయనని గాయపరచకుండా ఆయన పనుల్లో మన పని అనుకొని ముందుకి వెళదాం. ఈ వాక్యం ద్వారా ఈ యొక్క మాటల్లో తెలియపరుస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. యోనా గురించి మీకు తెలుసు. చక్కని వర్తమానం అందించిన విజయేంద్రకి వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. ఈ సమయంలో అందరూ నిలబడినట్లయితే ఆరాధన జరిగించుకుందాం. ఆ మధ్యలో ఉన్న కళ్యాణ్ గారు వచ్చి అందరినీ ఆరాధనలో నడిపిస్తారు. ప్రతి ఒక్కరం ఏకీభవించి ఆరాధనలో దేవుని ఆత్మను పొందుకొని ఆత్మ ద్వారా, సత్యము ద్వారా ఎల్లప్పుడు కృతజ్ఞుడను. Thank you.
ఘనమైన దేవా, బలమైన దేవా, అద్భుతంలో ఆశ్చర్యం వచ్చే దేవా, దేవానికి స్తోత్రాలు తెలియజేస్తుంది రాజా. రెండు చేతుల ఆకాశం వైపు మనం ప్రార్థన చేద్దాం. తండ్రి, ఎక్కడి వారు ఎచ్చటి వారు దేవా, అయా మేము నిలుచున్నదే దేవుని వాక్యం అనొచ్చు. అయా మనుషుల మెప్పు కొరకును ముఖస్థుతి కొరకును చేస్తున్నటువంటి అదే స్థితిలో నేను ఆ దేవా మమ్మల్ని విమోచించు. అయా వాక్యమును ప్రభు వాక్యముగా మాకు తండ్రి తెలియజేసిన దేవుడు నీవు రాజా. ఎన్నిక లేని వారిని ఎన్నుకొని మరి నిలబెట్టిన విధానం బట్టి అయా ఊహించిన రీతిగా తండ్రి చోటము నిలబెట్టావు రాజా. అయా నీ ప్రేమను మాకు తెలియపరిచావు, నీ త్యాగములతో మాకు తెలియపరిచావు. అయా నీ వాక్యముతో మాతో మాట్లాడవు ప్రభు. అయా ఇటు రీతిగా తండ్రి మేము కలిగి ఉన్నటువంటి నీ కృపేగా రాజా. ఇదిగో నా తండ్రి, లోకంలో నేను మమ్మల్ని వేరుపరిచిన దాన్ని బట్టి స్తోత్రం. ఇంకా తండ్రి మా కుటుంబాలలో మా బంధువులు రక్షణ లేని వారు ఉన్నారు. అయ్యా వారికి రక్షణ సువార్తను ప్రకటించడానికి నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు దేవా. మా నోటికి రాత్రి నీ సువార్తను ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను దేవా. ఇవ్వ ఈ దేహము నీవు ఇచ్చినది, ఈ ప్రాణము నీవు ఇచ్చినది, అయా ఈ ఆత్మ నీవు ఇచ్చినది నా ప్రభువా. నీ సన్నిధిలో మేము కానుకలు ఓడానికి నువ్వు ప్రభుత్వం ఇంతవరకు ఆరాధనలు నడిపించడానికి మీరు ప్రభు చూపించారు ప్రభు. మా ముందున్నటువంటి నా ప్రభు వాక్ పరిచయం నీ చేతిలో మాకు తీసుకుంటాం. తండ్రి దాసు నిలబెట్టి మాకు చూటుగా మీరు మాట్లాడి మహిళ తెచ్చుకోమని దేవాలయంలో నా తండ్రి సన్నిధిలో జరుగుతున్న తండ్రి అన్న ప్రసన్న కార్యక్రమానికి ఆయన స్తోత్రాలు కుటుంబం ఆశించినట్లుగా అయా ఇదిగో నా ప్రవేశన ఘనంగాను నీ నామానికి మహిమకరంగా జరగడానికి మీరు ప్రభుత్వ ఇచ్చేది. అయా ఇది ప్రతి విషయంలో నా ప్రభు నీ కాపుగా నీ తోడు నా ప్రభు అయా నిండుగా మెండుగా ఉంచి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. శక్తివంతమైన ఆరాధనలో నడిపి తల్లిదండ్రుల జనరేషన్ అంటే మీ జనరేషన్, ఒక 45 లోపు వయసున్న వాళ్ళు, వాళ్ళ జనరేషన్ ఏంటి, అప్పుడు వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ సంస్కృతి ఏంటి, వాళ్ళు ఎలా బ్రతికేవారు అనేది మీరు చూడడానికి ట్రై చేయండి. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను, మీకు అర్థమవుతుంది. ఏంటి అంటే మా జనరేషన్ వచ్చేసరికి మేమంతా స్వతంత్రం అనమాట. అంటే ఒకరి కింద పనిచేయడానికి ఇష్టపడం. అందుకే మీరు చూస్తే ఇప్పుడు అంతా కూడా ఎవరికొరు ఇండివిజువల్ గా కంపెనీస్ పెట్టడం, స్టార్ట్అప్స్ పెట్టడం, ఓకేనా, ఇలా మీరు జరుగుతుంటాయి. అన్నప్రాసన రోజు ఇవన్నీ చెప్తున్నారు ఏంటని అనుకోమాకండి, ఓకేనా. అన్నప్రాసన రోజు అన్ని వాక్యం చెప్తారు, దాని గురించి కాదు. కానీ జనరేషన్స్ గుర్తుంటే మీకు అర్థమవుతుంది. అంటే ఒకరి కింద పనిచేయడానికి మేము ఇష్టపడం. ఇంకో మాట చెప్తాను, మేము గుంపుగా పనిచేయడానికి కూడా ఇష్టపడం. సింగిల్ అనమాట. అందుకే మీరు ఈ కాలంలో చూసినంత సింగిల్ సేవలు ఎప్పుడు చూడరు మీరు. అర్థమవుతుందా? ఈ కాలంలో చాలా ఇండివిజువల్ సేవలు ఎక్కువ ఉంటాయి, ఇండిపెండెంట్ సేవలు ఎక్కువ ఉంటాయి. ఇంతకుముందు అలా ఉండేవి కాదు. అయితే హెబ్రోన్ అని కానీ, అయితే పెంతెకోస్తు అని కానీ, అయితే ఎస్డి అని కానీ, ఇలా మీరు చూస్తే సంస్థలను చూస్తారు. ఈ కాలంలో సంస్థలను చూడరు. అవసరమైతే సంస్థలను విడిపోయి ఇండివిజువల్ చేస్తున్న వారిని చూస్తారు. అంటే మేము స్వతంత్రులుగా బతకడానికి ఎక్కువ ఇష్టపడతాం మా జనరేషన్. నెక్స్ట్ కలిసికట్టుగా పనిచేయడానికి కూడా ఇష్టపడతాం, ఇండివిజువల్ గా పనిచేయడానికి ఇష్టపడతాం మళ్ళీ. కానీ మీ జనరేషన్ ఉన్నారే, అంటే మా తల్లిదండ్రులు ఒక 45-50 లోపలు, వాళ్ళు ఇంతకుముందు కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు. అవునా? మీరందరూ కొంచెం కలిసి పనిచేయడానికి, నలుగురు కలిసి చేద్దాము, ఇలా ఉంటది అనమాట. నెక్స్ట్ మీకు మేజర్గా ఉండేది ఏంటంటే పని ఎంత బాధ్యత ఉంటుందో ఫ్యామిలీకి కూడా అంత సమయం ఇస్తారనమాట. రెండింటిని బాధ్యతగా వహిస్తారు మా తల్లిదండ్రుల జనరేషన్. మా జనరేషన్ ఎలా ఉంటుందో తెలుసా? పని ఎక్కువ ఉంటుంది, బాధ్యత చాలా తక్కువ ఉంటుంది. అంతకుముందు జనరేషన్ అంటే మీ అమ్మోళ్ళ జనరేషన్, ఒక 60 సంవత్సరాల వాళ్ళకి వెళ్తే వాళ్ళు ఎలా ఉంటుంది తెలుసా? బాధ్యత, విలువలు ఇవి ఎక్కువ ఉంటాయి. పని అనేది కొంచెం సాధారణంగా ఉంటుంది. వాళ్ళు ఒకే కంపెనీలో 20-30 సంవత్సరాలు పనిచేస్తారు, వాళ్ళు స్వతంత్రంగా చేయరు. మళ్ళీ మా తల్లిదండ్రుల జనరేషన్, మీ జనరేషన్కి వచ్చేసరికి ఒకరి కింద చేయడానికి ఇష్టపడకపోయినా కొంచెం ఫ్యామిలీ కోసం కష్టపడి నష్టపడి చేస్తూ ఉంటారు. మా జనరేషన్ వచ్చేసరికి ఎవరన్నా సరిగ్గా లేదనుకున్నా అసలు ఏం వాళ్ళకి. సో అంటే ఇలాగ జనరేషన్ మార్పులు అనేవి చాలా ఉంటున్నాయి.
కానీ ఇవన్నిటినీ మీరు తట్టుకొని బ్రతకాలి అంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. మీ వ్యక్తిత్వము, మీ వాతావరణము, ఈ జనాభా ఇవన్నీ కూడా వాళ్ళు మంచి స్కాలర్స్ ఇలా ఇస్తారనమాట. ఇదేదో చట్టం అయ్యేవో కానీ ఈ జనరేషన్స్ అనేది ఎవరు డివైడ్ చేస్తారంటే మంచి స్కాలర్స్, తెలివైన వాళ్ళు, జనాభా లెక్కలు రాసే వాళ్ళు, వీళ్ళందరూ కూడా అసలు ఈ 15 సంవత్సరాల జనరేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్లు ఎలా ఉంటున్నాయి అన్నది కొంచెము సర్వే చేసి చెప్తుంటారు ఇలాగా. సో అలా చేసినప్పుడు వాళ్ళకి కింద ఇచ్చిన ఒక మంచి డిస్క్రిప్షన్ నాకు మంచిగా అనిపించింది అనమాట. అయితే ఇప్పుడు తల్లిదండ్రులు చూడని తరం మీరు అంటారు, అంటే ఈ కాలంలో తల్లిదండ్రులు అంతా చూడరు, అంతా మెకానికల్ గా చూస్తారు. అయితే నర్సింగ్ పెడతారు, లేకపోతే డే కేర్ సెంటర్స్ పెడతాం, వేరే వాళ్ళని చూస్తాం. ఎందుకు అలా చూస్తామంటే కొంచెం మా తల్లిదండ్రుల సిచ్యువేషన్ అంటే ఒక 50-40 సంవత్సరాలు కూడా అలాగే చూశారు. కానీ ఇప్పుడు 60-70 ఉన్న వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు అలా చూడలేదు, వాళ్ళ దగ్గర నుండి చూశారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే ఎవరము ఏది చేస్తే మన పిల్లలు అది చేసి అలాగే బ్రతుకుతారు. ఈ చిన్న విషయం ఎప్పుడు మర్చిపోమాకండి. మీరు తల్లిదండ్రులుగా మీరు ఎంత గౌరవం ఇస్తే పెద్దలకి, మీరు మీ తల్లిదండ్రులకి ఎంత సమయం ఇచ్చి, మీరు మీ తల్లిదండ్రులకి ఎంత ప్రేమగా ఉండి, మీరు వెళ్ళే సంఘములతో లేకపోతే మీరు వెళ్ళే సహవాసులతో ప్రేమగా ఉండి, మీరు అక్కడ పెద్దలకి అక్కడ ఉన్న చుట్టుపక్కల వారికి ఎంత క్లోజ్ గా ఉంటారో, ఎంత మింగిలిగా ఉంటారో, ఎంత గౌరవం ఇస్తారో, ఎంత ప్రేమగా మాట్లాడతారో, ఇవన్నీ వాళ్ళు కూడా చూసి వాళ్ళు కూడా అందరితో కలివిడిగా ఉండటం, అందరితో ఉండడం చూస్తారు. ఇక మా కాలము కలివిడిగా ఉండే కాలం కాదు, ఫోన్తో కలివిడిగా ఉండే కాలం. తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళు కూడా అలాగే ఇస్తున్నారు, ఫోన్లు ఇస్తున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు ఒక మాట అంటే భయం వేసింది అనమాట. అందరు ఈ కాలంలో ఎక్స్ట్రా యాక్టివిటీస్ నేర్పిస్తారు, కీబోర్డ్ నేర్పిస్తారు, లేకపోతే భరతనాట్యం నేర్పిస్తారు, హిందువులు అయితే లేకపోతే హార్స్ రైడింగ్ నేర్పిస్తారు, బ్యాడ్మింటన్ నేర్పిస్తారు. ఎందుకు నేర్పిస్తున్నారు తెలుసా? పిల్లలు ఇంటి దగ్గర ఉంటే తల్లిదండ్రులకి పని అవ్వట్లేదని చెప్పి పంపించడానికి నేర్పిస్తున్నారు, వాళ్ళు బాగుండడానికి నేర్పించట్లేదు. వీళ్ళు మన దగ్గర ఉంటే మన బుర్ర తింటారు, వీళ్ళు మన దగ్గర ఉంటే మనం పని చేసుకోలేం కాబట్టి ఎక్స్ట్రా యాక్టివిటీస్ పంపిస్తున్నారంట, అంతే తప్ప వేరే ఉద్దేశంతో పంపించట్లేదు. చాలా డేంజరస్ ఇష్యూస్ అన్నమాట అవన్నీ. కాబట్టి ఇవన్నీ మీరు గమనించుకొని తల్లిదండ్రులుగా మీరు మంచిగా పిల్లల ఏమంటారంటే మీ సహోదరులతో, మీ సంఘ కాపర్లతో, లేకపోతే మీ బైబిల్ టీచర్స్ తో, వాళ్ళ కుటుంబాలతో మీరు ప్రేమగా బాంధవ్యాలు కలిగి ఉంటే మీ పిల్లలు అవి చూస్తూ రేపు వాళ్ళకి బాంధవ్యాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ కింద కొటేషన్ ఇస్తారు, అందరూ ఇలా ఉంటారని చెప్పను. వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళ నేపథ్యము, వాళ్ళ కుటుంబ పరిస్థితులు, వాళ్ళ సాంస్కృతిక పరిస్థితులు ఇవి కొంచెం మారటం వల్ల అందరూ అలా ఉండకపోవచ్చు. ఇప్పుడు జనరేషన్ అంటున్నాం, మా జనరేషన్ అందరూ కలిసి పని చేయకపోవచ్చు, కానీ మా జనరేషన్ లో కూడా కలిసి పని చేసే వాళ్ళు ఉన్నారు. ఎలా పని చేస్తారు? వాళ్ళు పెరిగిన వ్యక్తిత్వం, వాళ్ళు పెరిగిన అట్మాస్ఫియర్, ఇలా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ భాష, అనేక మంది ఆలోచనకర్తలు ఉండడం మంచిది, మనకి క్షేమకరం. కాబట్టి ఇండివిజువల్ ఉండడం మంచిది కాదు. ఇదిగో ఒక్కడమే ఉంటే మూడో వాడు దాడి చేస్తే సాతాను పడిపోతాం, కాబట్టి మనం ఏం చేయాలి? ఇంకొకరితో స్నేహంగా ఉండాలి. అంటే వాక్యం అనే వ్యక్తిత్వాన్ని మనం నాటినప్పుడు కంపల్సరీగా మనం మింగిల్గా ఉండాలి, ఒంటరిగా ఉండకూడదు అనే నేపథ్యం వస్తుంది. ఈ వాక్యము దేవుడి అట్మాస్ఫియర్ మీరు క్రియేట్ చేయనప్పుడు బయట వాళ్ళ అట్మాస్ఫియర్ ఏంటంటే ఇండివిజువల్ గా ఉండాలి, ఒక్కడమే ఉండాలి, ఇద్దరు కలిసి ఉంటే పసగదు. కాబట్టి మీరు అట్మాస్ఫియర్ ని, మీ పరిస్థితుల్ని మీరు మార్చి మీరు మాదిరిగా చూపించగలిగితేనే రాబోయే తరాల్లో పిల్లలు దేవుని కొరకు బ్రతకగలరు. కాబట్టి అదొక్క విషయం జ్ఞాపకం పెట్టుకొని కొంచెం మీరు ఇంటికి వెళ్తే ఈ మాట గుర్తుపెట్టుకుని స్టడీ చేయండి, అడగండి. తెలియకపోతే చదువు వచ్చిన వాళ్ళు అసలు జనరేషన్స్ అంటే ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి. ఒకసారి మీ మైండ్ సెట్ చూడండి, మీ తల్లిదండ్రుల మైండ్ సెట్ చూడండి, వాళ్ళ తల్లిదండ్రుల మైండ్ సెట్ చూడండి, ఇప్పుడు పిల్లల మైండ్ సెట్ చూడండి, చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. దాన్ని బట్టి మీకు వాక్యం విలువ, సహవాసం విలువ తెలుస్తుంది. సో ఆ విధంగా వీళ్ళిద్దరు కూడా తల్లిదండ్రులు చాలా కేర్ గా ఉండి మీరు ఏమి చేస్తే పిల్లలు అది నేర్చుతారు. చివరికి ఒక మాట చెప్తాను, 12 సంవత్సరాల లోపు పిల్లలు ఏది చూస్తారో మిగతా 60 వాళ్ళు బతికే కాలం అంతా కూడా అవే చేస్తారు. ఈ విషయం బాగా నోట్ చేసుకోండి. పాయింట్ 8 సంవత్సరాల లోపు లేకపోతే 12 సంవత్సరాల లోపు వాళ్ళకి ఏది చూస్తారో, వాళ్ళు ఏది నేర్చుకుంటారో తర్వాత నుండి అది ఇంప్లిమెంట్ అవ్వడం చూస్తారు. మీరు ఏమి అంతే తప్ప చిన్నపిల్లలు అని చెప్పి నెగ్లెక్ట్ చేయమాకండి. వాళ్ళకి ఏమొస్తుందో, వయసు వచ్చినప్పుడు తెలుసుద్దిలే, లేకపోతే వయసు వచ్చినప్పుడు గుర్తుంటదిలే అని అంటారు. అదంతా బోటకం, సాధారణ మాటలు.
12 సంవత్సరాల లోపు మీరు ఏమి నేర్పించగలిగితే ఎంత క్యారెక్టరు, ఎంత బంధాల విలువ, ఎంత పరిచర్య, ఎంత సహవాసము, ఎంత విలువ, ఎంత మర్యాద, ఇవన్నీ మీరు నేర్పించగలిగితే మిగిలిన సంవత్సరాలన్నీ కూడా వాళ్ళు అయ్యే కలిగి ఉండగలరు. 12 సంవత్సరాల తర్వాత మీరు ఏమి నేర్పిద్దామని నేర్చుకోరు, మీ వాళ్ళు నేర్పిస్తారు. అప్పుడు మేము అంటాం అనమాట, మేము 10th క్లాస్ తర్వాత ట్రిబులిటీలోకి వచ్చాం, కరెక్ట్ ఇంటర్మీడియట్ స్టేజ్. ఆ 2 సంవత్సరాల్లో మాకు దేవుడు మా అన్నయ్యలు ఎక్కిచ్చారు కాబట్టి ఎక్కాడు. వన్స్ డిగ్రీకి వెళ్ళిన తర్వాత మీరు పిల్లలు మార్చాలంటే వాళ్ళు మనకు బోధ చేస్తారు. నీకేం తెలియదులే, ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి, నీకేం తెలుసు, దేవుడు దేవుడు అంటా చాలా ఉన్నాయి లోకంలో అని చెప్తారు అనమాట. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ అని కూడా అన్నాను. 10th అయిపోవడం ఆలస్యం, మీరు ఒకసారి వాళ్ళు కాలేజీకి బయటకు వెళ్ళిపోయారంటే మీకు వాళ్ళు పాఠాలు నేర్పిస్తారు తప్ప వాళ్ళకి మీరేం నేర్పించలేరు. చాలా సిల్లీగా ఉంటది, చాలా డేంజరస్ విషయాలు. కొంచెము అవగాహన కలిగి ఉండండి. క్రిస్టియన్స్ గా అసలు ఎలా పరిస్థితులు ఉంటే చాలా డేంజరస్ ఉన్నాయి బయట. ఈవెన్ అంటే మీకు పిల్లల గురించి తెలియదేమో కానీ అబ్బాయిలు ఇష్టపడడం, అమ్మాయిల్ని ఇష్టపడటం మీకు తెలుసా? కొందరికి వాళ్ళ యాటిట్యూడ్ కూడా మారిపోతుంది. చూడటానికి అబ్బాయిలా ఉంటారు కానీ వాళ్ళు మీరు అబ్బాయిలు కాదు, మీరు అమ్మాయి అని చుట్టుపక్కల ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల అమ్మాయిలుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అవన్నీ వింటున్నప్పుడు. అవి ఇప్పటికీ వచ్చేసాయి, మనం ఎక్కడెక్కడ వింటున్నాం, కానీ అలా కాదు. మీరు నేర్పించాలి అబ్బాయిలు ఎలా ఉండాలి, అమ్మాయిలు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా బ్రతకాలి, ఎలా సమాజంలో ఉండాలి, ఇవన్నీ నేర్పించుకుంటూ మీరు ప్రకృతిని, నేనేమంటానంటే మీ అట్మాస్ఫియర్ మీరు చేంజ్ చేయాలి. మీరు దేవుని పరంగా ఉండగలగాలి. మీరు దేవుని అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలిగితే రేపు వాళ్ళు ఆ వ్యక్తిత్వంలో పెరుగుతారు. లేకపోతే లోకంలో పెరిగినట్టు ఆ జనరేషన్ పెరుగుతారు. దేవుడు సినిమాలు దీవించగాక చిన్న ప్రార్థన చేస్తారు, అన్ని వచ్చి వాటిని చెప్తారు. అందరూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొకసారి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. దేవా, నిజంగా తండ్రి, ఎన్నో ప్రార్థనల మధ్య, ఎన్నో వేదనల మధ్య ఆ బిడ్డను వారికి ఇచ్చావని వారే చెబుతున్నారు. కాబట్టి నాయన, నీవిచ్చిన బహుమానాన్ని నీ కొరకే పెంచాలి, వెలుగు సంబంధిగా పెంచాలి. అనేక మంది చీకటి బ్రతుకులకు అతడు వెలుగుగా ఉండే విధంగా పెంచాలి. ఆ విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకొని నాయనా, నీవు మమ్మల్ని పుట్టించిందే నిన్ను మహిమపరచడానికి. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఒక తల్లి గర్భంలో నుండి ఎందుకు బయటికి వచ్చాడు అంటే మేమందరము కూడా నీ మహిమ నిమిత్తం నువ్వు మమ్మల్ని చేసుకున్నావు మా తల్లి గర్భాల్లో. కాబట్టి మేము చేసే ప్రతి పని అది నీకు మహిమను తీసుకొస్తుందా, అవమానాన్ని తీసుకొస్తుందా అని ఒక్కసారి ఆలోచించుకొని ప్రతి ఒక్కరూ ఆ పని చేయడానికి మీరు సహాయం చేయండి. మరొకసారి తమ్ముడి జీవితంలో మీరు చేసిన గొప్ప మేలును బట్టి మీకు వేలాది వందలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. దేవా, నీ సేవకుడు తండ్రి మరి వారి యొక్క ఆత్మీయ పిల్లలను ఉద్దేశించి మాట్లాడడానికి పూనుకుని ఉండగా తండ్రి, మా అందరికీ అవసరమైన మాటలను ప్రత్యేకంగా ఈరోజు తల్లిదండ్రులుగా ఉన్న రాజుకి కానీ చెల్లికి కానీ ఇద్దరికి అవసరమైన మాటలను మీ సేవకుని ద్వారా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడించమని, మాట్లాడిస్తారని కూడా పూర్తిగా నమ్ముతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. జనరేషన్ గురించి జడ్సన్ పాల్ గారు చక్కగా వివరించారు. అందుని బట్టి ఆయనకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సమయంలో అధ్యక్షులుగా నడిపించడానికి పి సుధాకర్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. సమయాన్ని ఆయనకు అప్పగిస్తూ ఉన్నాం. మంచిది. కూడి వచ్చిన ఆత్మ సహోదరులను, బంధుమిత్రులకు ప్రభు పేట వందనాలు తెలియపరుస్తున్నాను. సమయం మనం అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువైంది. దయచేసి ఓపికతో ఒక అరగంట వచ్చుకున్నట్లయితే మనం ఈ అన్నప్రశ్న కార్యక్రమాన్ని ముగించుకున్నాం. ముందుగా సాక్ష్యం చెప్పినటువంటి ఎఫ్సి గారికి మరియు బ్రదర్ రాజు గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆత్మీయుల మధ్య వారి యొక్క
కుమారునితో అన్నప్రాసన కార్యక్రమం జరిగించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇది దేవుని వలన కలిగిన కార్యం కనుక ఆత్మీయులతో కలిసి చేయాలన్నది వారికి ఇచ్చినటువంటి యొక్క దేవుని తలంపును బట్టి వారిని అభినందిస్తున్నాను. వారి గురించి చిన్న 2 మాటలు నేను జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. ఎలాగంటే 2024 సంవత్సరం మే నెల 20వ తారీఖున సిస్టర్ ఎప్సిబా మరియు రాజు గారు బైబిల్ క్లాస్ అనంతరం వారు మా అందరితో కలిసి ప్రార్థన చేయించుకున్న విషయాన్ని బహుశా వారు మర్చినట్లున్నారు. అయితే మేమైతే అది మరవలేదు. ఎందుకంటే వారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, వారు చెప్పిన మాటలను బట్టి ఇది దేవుని వలన కలిగిన కార్యం అనేటువంటిది వారు జ్ఞాపకం ఉంచుకున్నారు. అందుబట్టి సంతోషం. ఇది ఆ రోజు ఎలా జరిగిందంటే ఎప్సిబా కన్సీవ్ అవ్వదని డాక్టర్లు నిర్ధారించిన తర్వాత వారికి ఏమి తోచని స్థితిలో దేవుని మీద ఆధారపడి సహోదరులకు బంధుమిత్రులకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నేను షెడ్యూల్ వేసాను. ఆ షెడ్యూల్ ప్రకారం 10 గంటలకి స్టార్ట్ అయ్యి 1 గంటకి ఇది క్లోజ్ అవ్వాలి. ఇక్కడ ఎవరైతే ఉన్నారో మా యొక్క సహోదరులందరికీ ఆ షెడ్యూల్ ఇచ్చారు. ఆ షెడ్యూల్ ఏమైందంటే మా వాళ్ళు తొందర రాలేదు, ఊరు నుంచి వస్తున్న వాళ్ళు కూడా త్వరగా రాలేదు. కానీ త్వరగా రాలేదు కానీ త్వరగా ముగించాలనే మాట ఖచ్చితంగా అంటున్నారు. ఇది న్యాయమా? ఇది కరెక్టేనా? అది ఒకటి పక్కన పెట్టండి. రెండోది, ఈరోజు అన్న ప్రశ్నలో ప్రాముఖ్యమైనవి ఏమిటి? ఈ కార్యక్రమంలో ప్రాముఖ్యమైనవి ఏమిటి? ప్రార్థన, వాక్యము, అన్న ప్రశ్న కార్యక్రమం. ఇందులో ఒకటి మిస్ అయిపోయింది. ఏంటంటే వాక్యం మిస్ అయిపోయింది. నేను చక్కగా జడ్సన్కి టైం ఇచ్చేసి నేను రిలాక్స్ అవుదామని అనుకుంటే ఆయన అక్కడ చెప్తేనంట నేను కుదరతో చెప్పాలంటానని చెప్పి ఇక్కడికి వచ్చి చెప్పాడంట. అంటే నన్ను ఫాలో అయ్యాడు ఆయన. ఇది మోసం అన్నా, ఇది ఖచ్చితంగా ఇది మోసం. ఇక 3 విషయం. అలాగే ఇప్పుడు నన్ను 10 నిమిషాలు చెప్పన్నారు. అసలు 10 నిమిషాల్లో చెప్పడం నాకు అసలు చేత కాని విషయం, చెయ్యని పని. ఎందుకంటే నా గురించి వీళ్ళందరికీ తెలుసు. అది 3వ విషయం. ఇక 4వ విషయం, రాజు చెప్పాడు క్యాథరిన్ జోష్ గురించి మా ఆత్మీయులందరికీ చెప్పమన్నాడు. ఇది ఎక్స్ట్రా వర్క్ నాకు. క్యాథరిన్ అంటే యుద్ధంలో గెలిచిన వాడు అని అర్థం. జోష్ అంటే రక్షణ అని అర్థం. సో ఈ రెండింటిని కలిపి ఆయన పెట్టుకున్నాడు, రాజే దీన్ని పెట్టుకున్నాడు. దాని యొక్క అర్థం క్యాథరిన్ జోష్ అంటే యెహోవాయే రక్షిస్తాడు అని అర్థం. ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలంటే దేవుడే రక్షిస్తాడు అని. అది ఆయన కోరిక కూడా అయిపోయింది. ఓకే, ఇంకా ఫైనల్ గా చాలా విషయాలు మాట్లాడారు. ముందుగా నేను ఒక సంతోషమైన విషయం ఏంటంటే నేను మా ఊరు నుంచి ఇక్కడికి వెళ్ళిన తర్వాత, ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానో మా ఊరు ఎప్పుడు వచ్చి చూడలేదు. ఫస్ట్ టైం మా ఊరు నా ముందు కూర్చొని ఉన్నారు. అందుకని కొంచెం నేను కూడా అలా చూడటం చాలా సంతోషం. అక్కడికి నేను వెళ్తాను, అప్పుడప్పుడు వెళ్తాను, వాక్యం చెప్తా గానీ అక్కడ పాస్టర్ గారు ఉంటారు, మా పాస్టర్ గారు ఉంటారు. ఆయన ఇస్తే కొంచెంసేపు చెప్పి సైలెంట్ కూర్చోవడం కానీ ఫ్రీగా మాట్లాడుకోవడం కుదరదు. ఇక్కడైతే నేనే రాజు, నేనే మంత్రి. సో ఇంత కార్యక్రమాన్ని నేను అనుకుని కూర్చున్నాను కానీ మా వాళ్ళకి చెప్తే ఇలా చేస్తారు. ఇక్కడ దేవుడు నాకు అంత ఘనత ఇచ్చాడు. సో నేను సొంత ఊరు వదిలిపెట్టి ఇక్కడ వచ్చినా కానీ ఎప్పుడు చెప్పే డైలాగ్, నాకు దేవుడు గొప్ప ఫ్యామిలీని నాకు ఇక్కడ ఇచ్చాడు, ఒక రాజ్యాన్ని ఇచ్చాడు, ఇది దేవుడి రాజ్యంతో సమానము అని. సో దాన్ని నేను గర్వంగా ఫీల్ అవుతాను. ఓకే, ఇక తర్వాత రాజు సాక్ష్యంలో ఒక పాయింట్ వదిలేశాడు అని నేను కూడా ఫీల్ అవుతున్నా. దాన్ని సుధాకర్ అన్న భలే కవర్ చేశారు. దానికి నేను ఫీల్ అయ్యానన్నా, నేను చెప్తాం అనుకున్నాను. అది సుధాకర్ అని చెప్పడానికి ఫీల్ అయ్యాను. కానీ థ్యాంక్ యూ అన్న, మీకు కూడా అది గుర్తున్నాను. ఎందుకు అని అంటే దాంట్లో 2 విషయాలు గుర్తు చేస్తా. ఒకటి ఏంటంటే వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారు అనేది నిజం, ఆ డాక్టర్లు చెప్పింది నిజం. ఇక్కడ బైబిల్ క్లాస్కి వచ్చినప్పుడు వారు పూర్తిగా మనుషుల మాటలు కాదు కానీ దేవుడి మాటల మీద ఆధారపడాలని చెప్పేసి విన్నప్పుడు
శారా గురించి అప్పుడు మనం మాట్లాడుకున్నాం బైబిల్ కాలేజీలో. శారా గురించి ఎక్కువగా వీళ్ళు రిపీట్ గా అడిగేవాడు. ఎందుకంటే శారాకి పిల్లలు పుట్టరు అని తెలిసినప్పుడు దేవుడు చెప్పాడు నీకు పిల్లలు పుడతారు అని. కానీ ఆ మాట చెప్పినప్పుడు అది ఎంత గొప్పగా ఫలించిందో వీళ్ళు క్లాస్ లో విన్న తర్వాత జరిగిన సంఘటన ఏంటి అంటే, మేము క్లాస్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు సుధాకర్ అన్నది బర్త్డే అయితే మేము సర్ప్రైజ్ గా చిన్న కేక్ కూడా తెచ్చాం. అన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, ఫస్ట్ టైం నా కోసం ఒక కేక్ తెచ్చారని. అది అయిపోయిన తర్వాత ఏది హెప్సిబా నాతో ఒక మాట చెప్పింది. లోపలికి లేదో మాట్లాడుకొని వచ్చి నన్ను డాడీ అంటది, డాడీ మీరు నాకు ప్రార్థన చేయండి, దేవుడు నాకు పిల్లల్ని ఇస్తారని నేను నమ్ముతున్నాను చెప్పింది. అలా చెప్పినప్పుడు మేమందరం కలిపి ఎవరైతే మేమందరం క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికాడనో అందరం కలిపి మేము ఆమె మీద చేతులుంచి ప్రార్థన చేసాం. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె కింద పడిపోయింది. అయినా కానీ మేము కంటిన్యూగా ప్రార్థన చేసాం. ఆ టైంలో ఎవరో ఫోటో తీసి పెట్టారు, దాన్ని నేను ఆ మూల వచ్చిన దాని నుంచి ఫోన్లో ఎదుగుతున్నా, అది చూపించి మాట్లాడదాం. ఈలోపు సుధాకర్ అని చెప్పాడు కాబట్టి ఇంకా చూపించాల్సిన అవసరం లేదు. ఆ రోజు వాళ్ళు నమ్మారు, మేము ప్రార్థన చేసాం. ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నీ మీరు విన్నారు. మేమేమనుకుంటున్నామంటే విన్న వాక్యము, దానిపై నిలిచిన విశ్వాసము, ప్రార్థన ఫలితమే ఇప్పుడున్న క్యాథరిన్ జోష్ అని మేము నమ్ముతున్నాం. దేవుడు ఈ యొక్క సాక్ష్యాన్ని దీవించును గాక. సో ఇది కీ పాయింట్. సో అది జస్ట్ టెన్షన్ లో మర్చిపోయి ఉండొచ్చు రాజు, కానీ వాళ్ళకి గుర్తుండొచ్చు. కానీ ఇక్కడ నుంచి నాకు అన్ని టెన్షన్ వచ్చేస్తాయి, నాకే చెమటలు పడుతున్నాయి ఎప్పుడు ఇక్కడ క్లాస్ చెప్తాను. ఓకేనా? ఇక ఫైనల్ గా వాక్యం గురించి మాట్లాడాలి అంటే రెండు మూడు విషయాలు టిక్ టక్ 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 అలా చెప్పేస్తా. ఒకటి ఏంటి అంటే విజయాన్ని వాళ్ళ పుట్టినరోజున అలా అమ్మాయి పుట్టినరోజున ఒక విషయం చెప్పాను, పుట్టినరోజు జరుపుకోవాలా వద్దా, అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని. అలాగే ఇలాంటి సందర్భం వచ్చింది కానీ దీని గురించి చిన్న పరిచయం ఇస్తా. అన్న ప్రశ్న క్రైస్తవులు చేయొచ్చా లేదా అయిపోయింది. అన్న ప్రశ్న క్రైస్తవులు చేయొచ్చా లేదా, మీరెవరు తీయద్దు, బైబిల్ ఎవరు తీయద్దు, టైం లేదు కాబట్టి. ఆది కాండం 21వ అధ్యాయం 8వ వచనంలో ఇస్సాకు పాలు విడిచినప్పుడు అబ్రహాము గొప్ప విందు చేసేను అని అన్నాడు. అంటే ఇస్సాకు పాలు ఎప్పుడైతే మానేశాడో అబ్రహాము గొప్ప విందు చేశాడు. కాబట్టి చేయొచ్చా లేదా? సో చేసాం అందుకే. ఓకేనా? ఒకవేళ చేయొచ్చు లేకపోతే కనుక దీన్ని నేను వేరేలా మార్చేసేవాడిని. సో చేద్దామని రాజు నాకు చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా దీన్ని చేద్దాం. కాబట్టి చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు అనంటే, ఎందుకు అబ్రహాము ఇస్సాకుకి గొప్ప విందు చేశాడు అని చెప్పడానికి క్రైస్తవులు పాత నిబంధన గ్రంథంలో ఉన్న యూదులు ఎందుకు చేశారు అంటే అక్కడ ఒక మంచి విషయం ఉంది. ఆ విషయం జ్ఞాపకం చేస్తే దీని యొక్క ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది. అదేంటి అంటే 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు తల్లులు యూదుల యొక్క పిల్లలకు పాలిచ్చేవాళ్ళు. 2 నుంచి 3 సంవత్సరాల వరకు యూదులకు పుట్టిన పిల్లలకు తల్లులు పాలిచ్చేవాళ్ళు. ఎప్పుడైతే పాలు మానేసి వాళ్ళు భోజనానికి వచ్చారో అప్పుడు వారి కొరకు గొప్ప విందు చేసేవారు. ఎందుకు చేస్తారంటే దేవుడికి కృతజ్ఞత తెలపడం కొరకు విందు చేస్తారు. ఎందుకు తెలపాలి అంటే 2 నుంచి 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ పాలు తాగే వయసు, అంటే అన్నం తినే స్టేజ్ లోపలే పిల్లలందరూ చచ్చిపోయేవాళ్ళు అప్పటి కాలంలో. అర్థమైందా? అంటే ఇప్పుడు రాజు చెల్లి కన్వీజ్ అదే ప్రెగ్నెంట్ అయినప్పుడు రాజు ఈ విషయం మంచి విషయం నాకే ఫస్ట్ చెప్తాడు. ఏదైనా రాజు ఇది మంచి విషయం మన వాళ్ళకి చెప్తామంటే రాజు ఏమన్నాడంటే, ఆల్రెడీ ఒకసారి జరిగి ఇది ఇష్యూ అయింది కదా బ్రదర్, అప్పుడే మీరు ఎక్కడ చెప్పొద్దు అన్నాడు. అప్పుడు చెప్పొద్దు, పిల్లవాడు వచ్చేదాకా కూడా చెప్పలే నేను. ఎందుకంటే ఆయన నన్ను చెప్పొద్దని చెప్పి ఆయన చెప్తాడేమో చూసి 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 డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిన తర్వాత చెప్తాడంటే పిల్లవాడు అన్నప్రాసన తీసుకొచ్చాడు, ఇప్పుడు చెప్పాడు మాకు ఇట్లా జరిగిందని. ఈ విషయం మా ఆత్మీయులతో కూడా నేను పంచుకోలేదు. ఎందుకు అంటే ఆయనకు అప్పుడు భయం వేసింది. ఏంటంటే ఒకసారి వచ్చి పోయింది కదా, మళ్ళీ పోద్దేమో, ఇంకా పోదు అని కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు అతను హ్యాపీగా ఉన్నాడు కదా. అలాగే యూదుల ఆ యొక్క సంస్కృతిలో 2 సంవత్సరాల పిల్లల్లోపు ఎప్పుడైనా సడన్ గా చనిపోయేవాడు. వన్స్ అన్నం తింటాం ప్రారంభిస్తే అలాగే బ్రతికేశారని అర్థం. ఓకేనా? సో అందుకనే యూదులు ఏం చేసేవాళ్ళు అంటే, ఇదిగో పాల నుంచి అన్నానికి మారారు అంటే అర్థమేటప్పుడు మావుడు బతికేసాడు. ఏంటది? మావుడు బతికేశాడు. ఓకే, హల్లెలూయా. సో ఈ అన్నప్రాసన రోజున క్యాథరిన్ జోస్
మీకు మంచి విషయం చెప్తానండి. క్యాథరిన్ జోసిగా జోస్ అన్నం తిన్నాడు అంటే దేవుని కోసం ఉన్నాడు. హల్లెలూయా, దేవుని కోసం ఉన్నాడు. ఇంకా రెండో పాయింట్ చెప్తా. రెండో పాయింట్ ఏంటంటే పిల్లలు దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే వారసత్వం కొరకు. దేని కొరకు? వారసత్వం అంటే వారసత్వం అని చెప్పాలి. వారసత్వం కొరకు ఇచ్చాడు. తర్వాత తరాలు. అబ్సల్యూట్లీ రాంగ్ ఇది. అర్థమైందా? కాదు 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 కాదు. నీవు దేవుని యొక్క కుమారుడి యొక్క వారసత్వం, నీ పిల్లలు నీ వంశం ద్వారా యేసుక్రీస్తు యొక్క వారసత్వం. హల్లెలూయా, అర్థమైందా? మన వంశాలు కాదు. దేవుడు నిన్ను రక్షించుకొని ఆయన రాజ్యంలో నీకు వారసత్వం ఇచ్చాడు, నీకు పిల్లలు ఇచ్చాడు అంటే నీవు మరలా ఇంకొక తరాన్ని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచాలి. అది వారసత్వం. ఏ వారసత్వం కావాలి? దేవుని కొరకు శాశ్వతమైన వారసత్వం. ఓకే, రెండు పాయింట్లు అయిపోయినాయి. మూడో పాయింట్, ఫైనల్ పాయింట్, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. లాస్ట్ 10 నిమిషాలు చెప్పేసి ఎప్పుడు వెళ్ళిపోతాం. ఎప్పుడు 10 నిమిషాలు చెప్పి యెషయా గ్రంథము 46. నేను గంటన్నర చెప్తాం మామూలుగా అయితే దీన్ని, కానీ చెప్పను. బిర్యానీ వాసన వస్తుంది. యెషయా గ్రంథం, అవును ఎంత బాగుందో, 46వ అధ్యాయము. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను. సారీ, 3 చదవండి. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారులా, శేషించిన వారులారా, గర్భము పుట్టినది మొదలుకొని నా చేత రక్షించబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకుని రక్షించి వాడను నేనే. ఎన్నిసార్లు నేనేనుంది? ఎన్నిసార్లు నేనే ఎత్తుకుంటాననే పదం ఉంది చూడండి. అందుట్లో 3 సార్లు ఉంది. ఓకేనా? 3 సార్లు ఈ మాట ఎవరు చెప్పాడంటే దేవుడు చెప్పాడు. దేవుడు 3 సార్లు ఏం చెప్పాడంటే నిన్ను ఎత్తుకునేవాడిని నేనే, నిన్ను ఎత్తుకునేవాడిని నేనే, నిన్ను ఎత్తుకునేవాడిని నేనే చెప్పాడు. ఓకేనా? ఇప్పుడు ఎత్తుకోవడం అంటే మన పిల్లల్ని సంకం వేసుకొని ఎలా అయితే హెచ్చిగా తిరుగుతుందో అలాగా తిరగటమే కదా ఎత్తుకోవటం. దేవుడు ఎప్పుడైనా మనల్ని ఎత్తుకుంటారా? ఎత్తుకున్నాడా? పోనీ మీరు ఇప్పుడు కుర్చీల్లోను, బస్సులోను, ఆటోలోను ఉన్నారుగా, సంకల్లో లేరుగా. సంకల్లో లేరు కదా. అప్పుడు ఎత్తుకోవడం అంటే అదే అది అయి ఉండదు. ఎత్తుకోవడం అంటే అది అయి ఉండదు. మరి ఎందుకు ఎత్తుకున్నాను అని అన్నాడు? ఇంకో పిల్లాడు, మీరు ఇక్కడున్న ఒక 30 మంది మీరు ఎత్తుకోండి. మీరు ఎవరి దగ్గర అయినా ఊరుకుంటారో లేరో కానీ వాళ్ళ అమ్మ దగ్గర, వాళ్ళ నాన్న దగ్గర అయితే ఖచ్చితంగా ఊరుకుంటాడు. ఎందుకని? సుధాకర్ దగ్గరికి నుంచి ఉత్తమానం వెళ్తాడు కదా, ఆయన కనుక ఒకవేళ బాగా నా దగ్గరకు వస్తున్నాడు, నేను తెచ్చుకోవడానికి తీసుకెళ్తే సాయంత్రానికి రాన్నా ఊరుకోవట్లేదాడు అని చెప్పి ఫోన్ చేయాలి. ఎందుకు రాజుకే ఫోన్ చేయాలి? కన్న తండ్రి కాబట్టి. బాగా చెప్పారు. కన్న తండ్రి దగ్గర కొడుకుకి ఏముంటదంటే కంఫర్ట్ ఉంటది, లైఫ్ ఉంటది, భరోసా ఉంటది. అందుకని ఇక్కడ ఎత్తుకొనుట అనే మాట ఏం చెప్తున్నాడంటే మనకిస్తున్న కంఫర్ట్ గురించి మాట్లాడుతున్నాడు, మనకిస్తున్న భరోసా గురించి మాట్లాడుతున్నాడు, మనకిస్తున్న ధైర్యం గురించి మాట్లాడుతున్నాడు, మన గురించిన భవిష్యత్తు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఎత్తుకుంటాడు. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఎత్తుకుంటాడు. ఓకేనా? ఇదిగో ఇప్పుడు కనుక ఇదిగో నా చెయ్యి చూడండి, ఇది కనుక దేవుని హస్తం అయితే ఎంత పెద్దగా ఉంటది? ఇది ఎంత పెద్దగా ఉంటది? దేవుని చెయ్యి అనుకోండి, ఇది చాలా పెద్దగా ఉంటది. ఆ పెద్దగా ఉన్న దాని మీద కనుక నేను నిలబడున్నాను అనుకో నాకెలా ఉంటది? ఆయనను చూస్తాడు, నేను అక్కడ కంఫర్ట్ గా ఉంటాను. ఓకేనా? ఇప్పుడు ఈ చేతిలో ఉన్న మనల్ని 3 సార్లు చెప్పాడు. ఏమనంటే నేను ఎత్తుకునేవాడిని. ఎన్నిసార్లు చెప్పాడు? నేను ఎత్తుకునేవాడిని మీకు చెప్పాడు తెలుసా? ఇదిగో ఇందుట్లో ఆయన ఎత్తుకున్నప్పుడు పిల్లడు జారిపోయే అవకాశం ఉందా? ఆయన పడేస్తాడా? పడేయడు. పోనీ మనం దూకేయచ్చా? దూకేయచ్చు. ఇక్కడ దూకేశారు. ఎవరు?
ఇశ్రాయేలు ప్రజలు. 1వ వచనం చదివితే అర్థమవుతుంది. 1వ వచనం చూడండి. బేలు కూర్చున్నది, నెగో కొంగుచున్నది, వాటి ప్రతిమలు జంతువుల మీద పశువుల మీద మోయబడుచున్నవి, మీ మోతలు సొమ్మసిల్లి పశువులకు భారముగా ఉన్నవి, అవి కృంగుచు కూర్చుండి ఆ బరువులు విడిపించుకోలేక తామే చెరలోనికి పోవుచున్నవి. ఇక్కడ ఎవరికి అర్థం కాని ఈ వాక్యం సింపుల్ గా చెప్తే అర్థమవుతుంది. నెబో బేలు అనే ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు ఎవరు అంటే నెబో బేలు అనే వాళ్ళు అన్య దేవతలు, ఐగుప్తు దేశంలో ఉన్న దేవతలు. వీళ్ళు ఏం చేశారంటే ఇది రాస్తున్నప్పుడు యెషయా రాస్తున్నప్పుడు ఏం చేశారో తెలియాలి అంటే రికార్డింగ్ అవుతుంది, స్లోగా చెప్తా. ఏం జరిగిందంటే మనకు అప్పుడప్పుడు గంగానమ్మ జాతర, ఇవి జాతరలు జరిగినప్పుడు నెత్తి మీద ఏం పెట్టుకుంటాం? కుండ పెట్టుకుంటాం. ఆ కుండలో ఉన్నది ఎవరు? దేవత. దేవుడు మనల్ని మొయ్యాలా, మనం దేవుడిని మొయ్యాలా? ఏం చేయాలి? దేవుడే మనల్ని, దేవుణ్ణి మోసే అంత ఉంటామా? కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారంటే వాళ్ళు అన్య దేవతలను నెత్తి మీద పెట్టుకొని మేమే దేవుణ్ణి మోస్తున్నామనే ఫీలింగ్ వచ్చి మేము వేస్తున్నాం అంటూ చెరలోకి వెళ్ళిపోతున్నారు. చెర అంటే మీన్స్ కష్టాల్లోనికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దేవుడు అది చూసి ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్ని పిలిపించుకొని వాళ్ళ పిల్లలుగా చేసుకొని వాళ్ళని నడిపిస్తూ ఆయన ఒక రాజ్యంలోనికి తీసుకొస్తే, కానాని దేశంలోనికి తీసుకొస్తే వాళ్ళు ఇప్పుడు ఏమైపోయారంటే విగ్రహాలు మోసడానికి వెళ్ళిపోతూ ఇప్పుడు వాళ్ళకి చెప్తా ఉన్నాడు ఏమనంటే, నేను మిమ్మల్ని మీరేం చేస్తున్నారు? మీరు వెళ్ళి అక్కడ ఏది బాగుంది? ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? మనం పిల్లలమైతే ఆయన తండ్రి అయితే మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాడో, ఎంత కృప చూపిస్తున్నాడో, ఎంత తన గురించి తను తెలియపరుస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందండి? తండ్రి కుమారుడి కొరకు ఎంత చేసినా అర్థం చేసుకోకపోతే తండ్రి ఎంత బాధపడుతున్నాడో యెషయాలో అలాగే చెప్తూ రాస్తున్నాడు. మీరు ఎత్తుకుంటున్నారు, కాదు నేనే ఎత్తుకుంటా. అలెలుయా, నేనే ఎత్తుకుంటా. మీరు ఎక్కడికి వెళ్ళి ఎత్తుకొని మీరు ఏదో మోసేస్తున్నారన్నారు కాదు. దీనికి రిఫరెన్స్ చూపిస్తే మీకు అర్థమవుతుంది, కానీ ఇంకా అర్థం కాదు. మీరు మోసిన ప్రయోజనం ఏమీ లేదు. నేనైతే ఎత్తుకుంటా. ఎన్నిసార్లు ఎత్తుకుంటా? 3 సార్లు ఎత్తుకుంటా. ఏంటి 3 సార్లు అంటే? 1 కింద ఉంది చదవండి. తల్లి గర్భంలో నుంచి నువ్వు బయటకు వచ్చేంత వరకు ఎత్తుకోవాల్సింది నేనే. ఇది మొదటి ఎత్తుకోవటం. హల్లెలూయా. తల్లి ఎంతకాలం బిడ్డను మోస్తుంది? ఎంత? 9 నెలలు. తల్లి మోస్తుందా? దేవుడు మోస్తున్నాడా? అది చెప్పాలి. తల్లి అబ్సల్యూట్లీ గ్రేట్. కానీ దేవుడు ఏర్పరిచిన గర్భంలో దేవుడు ఏం చేశాడంటే తల్లి యొక్క గర్భాన్ని ఒక స్థానంగా చేసి ఆయన ఒక చెయ్యేసి నిన్ను 9 నెలలు మోసి బయటికి ఆయన తీస్తున్నాడు. అది చెప్పడం కొరకు మొదటి పదాన్ని చెప్పాడు, నిన్నెత్తుకుని వాడును నేనే. ఏం కేర్ అది, ఏం ప్రేమది, ఎంత జాగ్రత్తది, అవునా కదా? ఒకవేళ లోపల ఉన్నప్పుడు మీ పిల్లడికి ఏమవుతుందో నాకు తెలియదని డాక్టర్ చెప్తే తల్లి ఏమంటది? ఎవరిని చూడాలి? దేవుడు కేర్ లేకుండా ఒక బిడ్డ లోపల నుంచి బయటకు వచ్చే అవకాశమే లేదు. పిండ మొదలుకొని బయటకు వచ్చే వరకు, అన్న ప్రశ్న వరకు, ఎప్పుడు వరకు? అన్న ప్రశ్న వరకు ఎత్తుకునేవారు దేవుడే. హల్లెలూయా. ఇది మొదటిది. రెండో చెప్పాడు, నిన్ను ఎత్తుకునేవాడు నేనే అన్నాడు. దీనికి ఉదాహరణగా నేను యేసు చరిత్ర తీసుకున్నా, చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి 39వ అధ్యాయంలో ఇలా రాసి ఉంటది. యేసేపు 17 ఏళ్ళు వచ్చినప్పుడు అన్నయ్యల కొరకు క్యారేజీ పట్టుకొని వెళ్ళాడు, కల వచ్చింది, ఆయన నమ్మేశారు, అవన్నీ ఉంటది కదా. అంతకు ముందు యేసేపు ఏమైపోయాడో చెప్పడు. అంటే తల్లి గర్భం నుంచి అన్నయ్యలతో డిస్కషన్ వచ్చేంత వరకు ఆ మధ్యలో ఉన్నదంతా దేవుడు ఎత్తుకొనుట అనే మొదటి భాగం. అదంతా ఎవరు చూసుకున్నారు? దేవుడు చూసుకున్నాడు. నేను కూడా తల్లి గర్భంలోంచి ఇలా కనుకొచ్చి మంచేదో చెడేదో తెలుసుకునేంత వరకు దేవుడు మనల్ని ఏం చేస్తారంటే
ఎత్తుకుంటాడు. చెప్పాలి మీరు ఈ మాట. ఏ దేవుడు ఏం చేస్తాడు? ఎత్తుకుంటాడు. నా బిర్యానీ ఇప్పుడు మీకు ఇస్తా. దేవుడు ఏం చేస్తాడు? చెప్పిన వాళ్ళకి నా బిర్యానీ ఇస్తా. 2 బిర్యానీలు అంట. దేవుడు ఏం చేస్తాడు? ఎప్పుడు నుంచి చెప్పే వరకు? తల్లి గర్భంలో నుండి అన్న ప్రసవం వరకు మొత్తం కేర్ చూసుకునేది ఎవరు అంటే ఆయనే. 1, 2 నిన్ను మంచేదో చెడేదో తెలుసుకున్న తర్వాత నిన్ను సువార్తకు అంగీకరించేంత వరకు నీ వెంటపడి, ఈ పదం వాడొచ్చా వాడకూడదా? వాడచ్చు. దేవుడు వెంటపడి నీకు వాక్యం చెప్పి నీకు ఆయన ఏంటో తెలుసుకొని నిన్ను ఆయన ఒప్పించి, నీ ద్వారా ఆయన ఒప్పించి రక్షించుకొని జీవితాన్ని ప్రారంభించి నువ్వు చనిపోయేంత వరకు, ఇక్కడ మంచి విషయం చెప్తా, చనిపోయేంత వరకు నేను ఎత్తుకునేది ఎవరు? దేవుడు. అది 2వ పదం. హల్లెలూయా. రెండోసారి ఏంటంటే నీకు మంచి ఏదో చెడేదో తెలుస్తుందంటే పాపం ఏంటో తెలిసింది. పాపం ఏంటో తెలిసింది అంటే నీకు ఎవరు కావాలి? దేవుడు కావాలి. ఆయనే నేను నీకు కావాలని చెప్పి నిన్ను రక్షించుకునేటట్టుగా చేసుకొని ఆయన నిన్ను దగ్గరికి తీసుకొని ఎత్తుకొని ఎక్కడ వరకు నువ్వు మరణించేంత వరకు నిన్ను మోస్తున్నది ఎవరు అంటే ఆయనే. దాని కొరకు ఆయన ఏం చెప్పాడు? నిన్ను ఎత్తుకునేవాడు. మొదటి దాంట్లో మనకి ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు. రెండో దాంట్లో చాలా ప్రాబ్లం ఉన్నాయి. ఏంటో ప్రాబ్లం చెప్పనా? రాజు ఇచ్చాడు కదా, దేనికి ఇచ్చాడు? లోకం ఏం చేసిందంట? దూషించింది. ఇదిగో ఈ ఏసేపు అందరికి చెప్పాడు, నాకు కళ వచ్చింది. ఆ కళలో మీరందరూ నాకు సాగిలి పడినట్టుగా ఒక కట్ట ఉంది, దానికి అందరూ సాగిలి పడినట్టుగా నక్షత్రాలు సాగిలి పడి వచ్చింది. అన్నీ ఏం చేశారు? గోతులు పడేసారు. గోతులు పడేసిన తర్వాత అమ్మేశారు. ఆ తర్వాత జైల్లో పడేశారు. ఇదంతా చేసింది ఎవరు? మనుషులు చేస్తూ ఉంటారు లైఫ్ లో. కానీ గోతులో ఉన్నప్పుడు దేవుడు బయటికి తీశాడు, పోతీఫరు ఉన్నప్పుడు దేవుడు బయటికి తీశాడు, జైల్లో ఉన్నప్పుడు దేవుడు బయటికి తీశాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను అలా ప్రతిసారి నిందిస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, దేశిస్తున్నప్పుడు ఆయన నిన్ను ఎత్తుకొని ఒక్క మాట చెప్తాడు, నేను నీకు ఉన్నాను. హల్లెలూయా. ఏం చెప్తాడు? నేను నీకు ఉన్నాను. నేనేం చేస్తున్నా తెలుసా? నిన్ను నేను ఎత్తుకుంటున్నాను. హల్లెలూయా. 39వ అధ్యాయం నుంచి మీరు మొత్తం చదవండి. ఆ ప్రతి చోట ఉంటది. మనుషులు ఇలా చేశారు, అన్నయ్యలు అమ్మేశారు, పోతీఫరు భార్య జైలు వేయించింది, పానదాయకుడు మర్చిపోయాడు. ఇన్ని చేసిన దేవుడు అతనికి తోడై ఉండెను. ఏమని వస్తుంది? దేవుడు అతనికి తోడై ఉండను. అది నువ్వు రక్షించబడిన దగ్గర నుంచి లేదా అన్నప్రసవం దగ్గర నుంచి నువ్వు చనిపోయేంత వరకు ఆయన ఎప్పుడు నీకు తోడుగానే ఉంటాడు. నిన్నెప్పుడు ఇడిచిపెట్టడు. ఆయన ఎప్పుడు నిన్ను ఎత్తుకునే ఉంటాడు. హల్లెలూయా. మిమ్మల్ని ఎవరు ఎత్తుకున్నారు? మీరు పేషెంట్ గారు. మిమ్మల్ని ఎవరు ఎత్తుకున్నారు? మనుషులు కాదు. మిమ్మల్ని ఎవరు ఎత్తుకున్నారు? దేవుడు. ఎవరు ఎత్తుకోవడం బాగుంటుంది? దేవుడే. పడిపోయిన ప్రతిసారి నువ్వు ఎలా రాగలుగుతున్నావు? బాధించిన ప్రతిసారి ఎలా ఓదార్చబడుతున్నావు? ఇది అవమానించబడిన ప్రతిసారి ఎలా నువ్వు నిలబడగలుగుతున్నావు? నీ గొప్పతనం కాదు, నిన్ను ఎత్తుకున్న వాడి గొప్పతనం. హల్లెలూయా. నిన్ను ఎత్తుకుంటున్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. ఈ నడిపిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడుండాలి అంటే ఎక్కడుండాలి? మీరు ఎక్కడుండాలి? ఆయన చేతిలో మీరు ఉండాలి. హల్లెలూయా. మీరు ఆయన చేతిలో ఉన్నంత కాలము లోక సమస్యలు, అవమానాలు, జీవిత ప్రయాణంలో వచ్చి వెడుదొరుకులు ఏవి కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యవు. హల్లెలూయా. నాకు సమాధానం చెప్తే ఇంక 2 నిమిషాలే. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఎత్తుకుంటాడు. అందుకే 2 చెప్పి ఏమన్నాడంటే, ముదిమి వచ్చు వరకు అక్కడ ఉన్నాడు. ముదిమి వచ్చే వరకు, ఆ తర్వాత ఎంట్రుకలు నెరిగి వరకు. ఎంట్రుకలు ఏం చేస్తాడంటే జుట్టు తెల్లబడే వరకు. అంటే ముసలుడు అయిపోయినా కానీ ఆయన ఎత్తుకుంటాడు. ఓకేనా? మనకు వయసు పెరుగుతున్న కొలది ఆయన చేసిన మేలులు మనం మర్చిపోవచ్చు. కానీ ఆయన నీకు ఇచ్చిన మాట ఎప్పటికీ మర్చిపోడు. ఏం చెప్పాడు? సంతోషంగా లేదండి.
మీ ఆకలిని వాక్యం డామినేట్ చేయాలని నేను ప్రయత్నిస్తున్నా. ఆకలి కాదు, వాక్యం బాగుందని అనుకునేటట్టుగా రావాలని నేను ట్రై చేస్తాను. కానీ మీరు మహేష్ అటు వచ్చి ఒక డ్రింక్ ఇటు వచ్చి ఇటు పెట్టి ఆ మోత తీసి చదువుతాడు స్మెల్లకి అని వాక్యం వద్దులే కానీ ఆపేసేయండి అన్నట్టుగా ఉంది. కానీ అది ఈ లోకానికి, ఇది పరలోకానికి. హల్లెలూయా. ఏది కావాలో ఆలోచించుకోండి. మూడో విషయం చెప్తా, ఓకేనా? రెండో విషయంలో, రెండో ఎత్తుకోవడం, మొదటి ఎత్తుకోవడంలో నీ పాత్ర ఏమీ లేదు, నా పాత్ర ఏమీ లేదు, అన్ని ఆయన చూసుకుంటాడు. రెండో దాంట్లో నీ పాత్ర ఉంది, దేవుడి పాత్ర కూడా ఉంది. ఎగ్జాంపుల్ నేను యేసేపు గురించి చెప్పాను కదా. యేసేపు ఎప్పుడు పడిపోయినా ఎవరి వైపు చూశాడంటే దేవుడి వైపు చూశాడు. సో మళ్ళీ చెప్తున్నా, రాజు నీకు కూడా చెప్తున్నా ఏంటంటే, లైఫ్ లో వస్తువులే ఉంటాయి, అవునా? ఇప్పుడు నేను కొత్తగూడ వెళ్ళి ఒక మీటింగ్ పెట్టాను అనుకో, ఆ రోజు ప్రతి ఇంటికాడ కూడా సభలు జరుగుతాయి. వచ్చాడండి, పెట్టాడండి, సంఘాలు పాడు చేస్తాడండి, వాళ్ళని తీసుకెళ్ళిపోయాడండి, వీళ్ళని తీసుకెళ్ళిపోయాడండి, అది చేస్తా. నాకు తెలుసు. అయినా మనం చూసేది ఎవరినే? దేవుణ్ణి. మనం చేస్తున్నది పర్ఫెక్ట్ అయినప్పుడు, మనం చేస్తున్నప్పుడు వాక్యానుసారం అయినప్పుడు, మనం ఎవరిని ఇబ్బంది పెట్టినప్పుడు, దేవుడి పని మనం చేస్తున్నప్పుడు ఆయన యొక్క చేతిలో మనం ఉన్నాం. ఆయన మనల్ని ఎత్తుకొని తీసుకొని వెళ్తూనే ఉంటాడు. బ్రహ్మానందం గారు ఈ విషయం చెప్పకూడదు అనుకుంటా, ఒక మాట చెప్పారు. ఏంటంటే, మనం ఏం చేసినా ఎవరో కూడా ఏదో ఒకటి అనుకుంటారు. ఎక్కడ అనుకుంటారంట? వెనక అనుకుంటారు. వెనక అనుకున్నాడు ఎప్పుడు వెనకే ఉంటాడంట, ఆడు ముందుకు రాడు. అంటే ఆడు వెనక అనుకుంటాడంటే మనం ఎక్కడ ఉన్నాం? ముందు ఉన్నాం. అర్థమైందా? మంచి ఫిలాసఫీ, సినిమా గురించి కాదు, ఓకేనా? కాబట్టి ఎవరు అనుకున్నారు కాదు, నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు అనేదే కావాలి. హల్లెలూయా. మనం దేవుని చేతిలో ఉన్నాం. మూడోది, ఇలా దేవుని చేతిలో ఉంటున్నప్పుడు మీకు ప్రాముఖ్యమైన విషయం, దేవుని చేతిలో ఉన్నప్పుడు నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, అది ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. యేసేపు పట్ల ఒక ఉద్దేశం ఉంది, ఈ రాజ్యాన్ని పాటించాలి అని. హల్లెలూయా. సింహాసనం మీద కూర్చోబెట్టాడు, మనుషులు నిందించారు, ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అప్పటి వరకు ఈ లైఫ్ లో, మన లైఫ్ లో ఇదిగో అవమానించే వాళ్ళు కాదు, ప్రజల్ని కాదు, మనకు వస్తున్న కష్టాలు కాదు, ఆయన చూస్తూ, ఆయన చేతిలో ఉంటూ, ఆయన ఎత్తుకునేది అనుభవిస్తూ వెళ్ళిపోతే ఇక్కడే ఒక స్థానం ఇస్తాడు. ఆ తర్వాత మరొక స్థానాన్ని ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఎత్తుకుంటాడా లేదా? ఇది బైబిల్లో చెప్పింది, దీనికి రెఫరెన్స్లు అన్ని ఉన్నాయి. మూడో విషయం, నువ్వు చచ్చిపోయావు, నేను చచ్చిపోయా, మీరు ఎందుకులే, నేనే చచ్చిపోయా. ఎలా చనిపోయానంటే, వాక్యం చెప్తూ ఇక్కడ హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే నా బాడీని తీసుకొచ్చి మా ఊరోళ్ళు మీ ఊరోళ్ళు కలిపి దెబ్బలాడుకుంటారు. బెదర్ మాకు సేవ చేశారు, ఇక్కడ బాగా చేస్తాం. లేదులే, ఇప్పుడు దాకా మేము అనుకున్నాం, ఆయన గొప్ప చేసి మా ఊళ్ళో బాగా చేస్తాం వాళ్ళు. అంటే నేనేమైపోతా, నా ఆత్మ ఏమైపోతే ఎక్కడికి వెళ్తే ఎవరు తీసుకెళ్తారు? మూడు ఎత్తుకోవటం, ఆయన నన్ను పరలోకానికి ఎత్తుకొని తీసుకుని వెళ్తారు. హల్లెలూయా. అర్థమైందా? ఆయన లైఫ్ లో ఎప్పుడు కూడా మనిషిని విడిచిపెట్టడం. చివరి దాంట్లో చనిపోయిన తర్వాత నేను రాను అంటానికి లేదు, నేను తర్వాత వస్తానంటానికి లేదు, తల్లి గారి నుంచి బయటకు వస్తానికి ఇంకో 2 నెలలు లోపల ఉంటా అని చెప్పడానికి లేదు, బయటికి రావడానికి టైం తీసుకోవడానికి కూడా లేదు. ఫస్ట్ లాస్ట్ ఆయనది ఛాన్స్. కానీ భూమి మీద ఉన్న జీవితం నువ్వు ఆయన కలిసి నడవాలి. అది మంచి స్థానానికి మనల్ని తీసుకుని వెళ్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. బాబుకు ఇప్పుడు ఒక స్థానం అయిపోయింది, 2వ స్థానంలో కడిగి పెట్టాడు. 2వ స్థానంలో వాళ్ళు చెప్తున్నట్టుగా దేవుడికి అర్పించుకుని మంచి జీవితం జీవిస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా అతను ఎత్తుకుంటాడు, మిమ్మల్ని ఎత్తుకుంటాడు, నిన్ను కూడా ఎత్తుకుంటాడు. మన లోకాన్ని కాదు, దేవుని మనము చూడాలి. ఆయన ఎప్పుడు కూడా తల్లి గర్భంలో విడిచిపెట్టని వాడు బయట మనల్ని విడిచిపెట్టడు. ఇక్కడ విడిచిపెట్టనన్నవాడు వాగ్దానం చేశాడు, మనల్ని ఖచ్చితంగా ఆయన సింహాసనం మీద కూర్చోబెడతాడు. దేవుడు మాకు దీవించిన కాక ప్రార్థన చేసుకుని మనం పొందించుకుందాం. హల్లెలూయా. ఇంకో చిన్న మాట నేను మర్చిపోయాను, అప్పుడు చెప్పుంటే మీరు ఇప్పుడు కూడా మర్చిపోయి ఉంటారు. కానీ అది బాగా బలమైన బాధాకరమైన విషయము. ఎఫ్సీబా కన్సీవ్ అయిన 1 నెలకి మా అన్నయ్య చనిపోయాడు.
అన్న అన్నారు కదా, నాకు చెప్పలేదు, నా టీంకి చెప్పలేదు, అంటే మన టీంకి చెప్పలేదు అని అన్నాడు. ఇప్పుడు దాకా చెప్పలేదు అన్న మాటకి నేను భయపడ్డాను. ఒక పక్కేమో సంతోషము, రెండో పక్కేమో అన్నయ్యని కోల్పోయి ఆ బాధలో నేను నలిగిపోయి ఉన్నాను. ఒక నెల పాటు నేను బైబిల్ క్లాసుకి రాలేదు. రెండో నెల నేను బైబిల్ క్లాస్లోకి వచ్చినప్పుడు నాకు అన్నయ్యలు చాలా మంది ఉన్నారు. అన్నయ్యలతో నేను మాట్లాడినప్పుడు సంతోషం అనిపించింది. దేవుడు ఒక అన్నయ్యని కోల్పోతే నాకు చాలా మంది అన్నయ్యల్ని ఇచ్చారు. నేను తండ్రిని కోల్పోయాను, తండ్రిని కూడా నాకు బ్రదర్ల ద్వారాగానే నేను చూసుకున్నాను. ప్రాముఖ్యంగా సుధాకర్ అన్నని అక్కనే ఎందుకు అన్నానంటే, సుధాకర్ అన్న వచ్చినప్పుడు నేను ఫస్ట్ సుధాకర్ అన్న చూసి నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన చాలా కామెడీగాను నన్ను నేను చూసుకున్నట్లుగా ఉంది. తర్వాత విజయ్ అన్నని కూడా ఆయన సీరియస్ గా మాట్లాడతాడు కదా, అంటే సిల్లీగా ఎప్పుడు సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు నేను చదువుకున్న వయసులో లెక్కల మాస్టర్ అలాగే ఉండేవాడు. ఆయన చూసినప్పుడు అలా లెక్కల మాస్టర్ చూస్తున్నట్టుగా దేనికి అంత జడ్సన్ అన్న సావాసం నాకు చాలా నచ్చింది. అంటే జడ్సన్ అన్న వచ్చినప్పుడు క్లోజ్ గా మాట్లాడి మన ముఖ పరిచయం లేకుండానే మనల్ని కొంచెం గైడెన్స్ చేస్తుంటాడు. ఆ తంబి గారి గురించి తెలిసిందే, తంబి గారి గురించి ఏమీ లేదు. తర్వాత కళ్యాణ్ అన్న, అర్జున్ అన్న మాట్లాడు. బేసిక్ గా కళ్యాణంతో మాట్లాడుతున్నప్పుడు కూడా కొంచెం కళ్యాణ్ అన్నదే అర్జున్ అన్నది ఒకటి. అంటే అర్జున్ అన్నది ఏమి అంటే నాతో పాటు ఉన్నవాడే కదా, ఆయన కొంచెం ఏదైనా అడిగితేనే చెప్తాడు. కానీ కళ్యాణ్ అన్న కొన్ని జోకులు వేస్తాడు, రెండు విషయాలు చెప్తాడు. కాబట్టి కళ్యాణ్ అన్న కూడా కొంచెం రెస్పెక్ట్ ఉంది. తర్వాత నెక్స్ట్ ఎవరంటే నాకు మా బాబాయ్ లాంటి రాజశేఖర్ అన్న ఉన్నారు. ఆయన ఏమో వెనకాలండి అదన్నారు అట్లా చేయాలన్నా మనం ఎట్లా చేయాలని అంటాడు. ఆయన కూడా అంటే కొంచెం ఆయన కూడా మీద కూడా గౌరవం ఉంది. ఎక్కువగా ఎవరి మీద ఉందంటే బెస్ట్ స్టూడెంట్ మీద ఉంది. ఆయన ఏమో నిద్రపోతున్నాడు లోపలికి. బెస్ట్ స్టూడెంట్. నేను వాళ్ళ పిల్లోడిని నేనేమో మా పిల్లోడిని ఆమె ఎత్తుకుంది, తర్వాత ఆ పిల్లోడిని నేను ఎత్తుకున్నాను. మరి నేను ఇంకొకటి కనేసాను. ఓకేనా? అంటే సావాసం అనేది మనుషుల ద్వారా చూసిన ప్రేమ కన్నా ఆత్మీయంగా చూసిన ప్రేమ చాలా గొప్పదని నేను నమ్ముతున్నాను అన్న. ఎందుకంటే నేను చూశాను కదా, ఏది ఉన్నా కానీ ఏది లేకపోయినా కానీ ఆత్మీయతలతో సంతోషంగా ఉండటం చాలా గొప్ప విషయం అని నేను నమ్ముతాను. ఎందుకనంటే కొన్ని విషయాల్లో బాధ పెడతారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బాధ అంతా పోద్ది. అప్పుడప్పుడు మా జైతాత వస్తాడు, వందనాలు పాస్టర్ గారు అంటాడు. ఆయన పాస్టర్ గారు అన్నప్పుడల్లా నేను మర్చిపోయిన విషయాలన్నీ గుర్తొస్తాయి. నేను పాస్టర్ గారు అమ్మగారు, తర్వాత మీరమ్మ గారు కూడా ఆమె పరిచర్య చాలా బాగుంటది. అలాగే జోస్నా సిస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు 10:15 అయింది, 10 నిమిషాల్లో వంట చేసి పెట్టారు. నేను అంటే బాగోదు అనుకున్నా కానీ ముందు అది తింటే చాలా బాగుంది. 10 నిమిషాల్లో కుక్ చెప్పట్లో ఆమె అంటే ఎవరు వచ్చినా కానీ అట్లా చేసి పెడతాంట, కానీ అట్లా ప్రతిసారి అలా చేయాలని నేను భావిస్తున్నాను. ఇంకా మన వసంతమ్మ, తర్వాత మా వదిన ఉదయ్ కుమార్ వదిన ఎప్పుడు వెళ్ళినా సరదాగా మాట్లాడితే, మా అత్తయ్య కూడా మాతో సరదాగా ఉంటుంది, కొత్త కూడా ఉంటాం కదా. ఆత్మీయ సహవాసంలో సంతోషము నేను చాలా రుచి చూశాను. దాని గురించే నేను ఇలా పెట్టుకోవాలనుకున్నాను. చెల్లి కూడా మేము ఇద్దరము అనుకున్నప్పుడు కన్సీవ్ అయినప్పుడు నేను ఒక వీడియో దాచాను చెల్లి కోసమని. అట్లా కన్సీవ్ అయినప్పుడు ఒక వీడియో చాలా నాకు నా మనసుని తృప్తిపరిచింది. ఆ వీడియో పెట్టడానికి నాకు భయం వేసింది. ఎందుకంటే ఒక పక్కనేమో అన్నయ్యని పోగొట్టుకున్న బాధలో ఉన్నాను. ఈ వీడియో పెడితే అన్నయ్య కన్నా వీడియో ఎక్కువ, అంటే వాళ్ళ ఆవిడ నీళ్ళు వసుకోవటం ఎక్కువ అనే మాటలు కూడా కొన్ని పుట్టిస్తారని భయం వేసి నేను మీతో ఏమీ చెప్పలేదు. అందుకని మీతో చెప్పకుండానే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాను. మా బాబు తీసుకొచ్చి ఇక్కడ అన్నప్రాసం చేస్తాను. థ్యాంక్ యూ అందరికీ. మమ్మీ గారికి ఒక పీస్ ఎక్స్ట్రా అయింది. ఓకే, థ్యాంక్ యూ అందరికి వందనాలు. దేవుడి సాక్ష్యాన్ని దీవించిన కాక, దేవుడు క్యాథరిన్ జోష్ ని దీవించిన కాక, పాల్గొన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించిన కాక. ఓకే, మా ఊరు నుంచి వచ్చిన వాళ్ళకి ఒక మాట, అంతవరకు ఒక నిమిషం మాట్లాడతాను. సో ఏంటి, ఏమి లేదు, మీరు కొద్దిసేపు వాక్యం విన్నారు, సాక్ష్యాలు విన్నారు, పాటలు విన్నారు, ఎంత సరదాగా ఉంది. ఇదే మేము ఇక్కడ సాధించింది. ఓకేనా? ఇదే మేము సాధించింది.
అందుకే వీళ్ళు పాపం 70 కిలోమీటర్లు మా దగ్గరికి వారానికి 2 సార్లు వచ్చినా ఇక్కడ చాలా హ్యాపీగా ఉండి వెళ్ళిపోతారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు వీళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారు. మీకు తెలుసా, ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు అందరూ కలిపి ఒక్కటే కుటుంబం. ఓకేనా? మేము ఎవరిది ఏది జరిగినా ఇట్లా చెప్తే చాలు, మొత్తం ఎవరి పని వాళ్ళు చేసేస్తారు. మా మధ్య లేనిదేం తెలుసా, ఆయన పాడిచ్చారు నాకు పాట ఇవ్వలేదు, ఆయన పాట ఇచ్చారు నాకు ఇవ్వలేదు, ఆయన ఇవేమి మాకు తెలియదు. అవి మీకు అన్ని చోట్ల చూస్తుంటారు కానీ మా దగ్గర ఏమీ తెలియదు. అసలు ఒక పనిని ఇలా చేయాలంటే నలుగురు వెళ్ళి కలబడి చేస్తారు, కలిసి ఉంటారు, ఒక కుటుంబంగా ఉంటారు. ఇది వాక్యం ద్వారా దేవుడు మాకు ఇచ్చిన గొప్ప వరం. అందుకే దేవుడికి రుణపడి ఉంటాం, దానికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. ఇదే మా కుటుంబం. సో అన్ని ఇలాగే జరుగుతాయి. ముఖ్యంగా రాజు ఇక్కడ జరుపుకోవటం బట్టి నేను రాజుకి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే రాజు అక్కడ పెట్టుకున్నా కానీ ఊరోళ్ళు వస్తారు. ఏ ఊర్లైనా కులం ఒకటి ఉంటుంది, అది పెట్టుకొని పిలిస్తే ఖచ్చితంగా వాళ్ళు వస్తారు, ఎందుకంటే మనవడు అని. కానీ దానికంటే శ్రేష్టంగా దేవుని వైపు మొగ్గు చూపు ఇక్కడ పెట్టుకోవటం అనేది చాలా సంతోషకర విషయం. మనమందరం ఇలాగే ముందుకు వెళ్ళాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగోనైనా ఈ రోజు ఘనంగా సంతోషంగా ఒక కుటుంబంగా ప్రభా మేము రాజు కుటుంబాన్ని బట్టి ప్రభా గారు అందరు రావాలి. DCA బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ DCA బైబిల్ కాలేజ్ తరఫున చిన్న బహుమతిని బాబుకు ప్రదానం చేయడం జరుగుతుంది. కూర్చోండి. క్లాప్ చూద్దాం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. వీరందరూ అలాగే ఒక పక్కగా ఉన్నట్లయితే ఆత్మ థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడే ఉండండి, పక్కన ఉండండి. సేవకులకి 2 కుర్చీలను డైస్ మీద ఏర్పాటు చేయండి. బ్రదర్ రాజు గారికి, ఎఫ్టీ గారికి చిన్న వినపం. చిన్న బాబు కనుక చిన్న గిఫ్ట్ ఇచ్చాం. బాబు పెళ్లికి మంచి పెద్ద గిఫ్ట్ తెస్తాం. దయచేసి ఆత్మీయ తల్లిదండ్రుల వారు ముందుకు రావాల్సిందిగా కోపేట మనం చేస్తున్నాం. ఆగండి, కూర్చోండి. కూర్చోండి. థ్యాంక్ యూ ఆర్కెస్ట్రా, థ్యాంక్ యూ. కొంచెం సైడ్ ఇస్తే మా ఆత్మీయ గురువులకి మేము చిన్న సత్కారం చేయాలని ఆశపడుతున్నాం.
మాకు ఇన్ని నెలలు దేవుని యొక్క మాటలను మాకు నేర్పించి మమ్మల్ని సేవకులుగా తర్ఫీదునిచ్చి సంసిద్ధులు చేసి రేపు ఆగస్టు 6వ తారీఖున మమ్మల్ని సేవకులుగా పట్టాభిషేక్తులు చేసినటువంటి మా ఆత్మీయ సేవకులకు మేము చాలా సత్కారం చేసి వారిని గౌరవించాలని మా ఆత్మీయ సహోదరులందరం కలిసి వారికి నూతన వస్త్ర బహుకరణతో పాటు చిన్న గిఫ్ట్లు మేము ఇవ్వడానికి ఆశపడుతున్నాం కనుక వస్త్రాలు సహోదరులు అందరూ కలిసి సేవకులకు నూతన వస్త్రాలు అందించగలుగుతుందిగా మనం చేస్తాం. ఇలా చూడాలి, ఇలా చూడాలి. హ్యాపీ ఎదుర్కొచ్చు చూడాలి. ఒక్క నిమిషం అందరూ సరే ఒకసారి చూడండి అందరూ. ఒకసారి అందరూ ఫాస్ట్గా అందరూ ఒకసారి. ఆంటీ గారు ఒక నిమిషం రాడుతుంది మధ్యలో. అదేవిధంగా కూర్చున్నట్లయితే ఆయస్థితిగా కూర్చున్నట్లయితే గిఫ్ట్ మెమోని సహోదరు ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ని సహోదరులు అందిస్తుండగా చప్పట్లు పెడదాం. ఫోటో ఫ్రేమ్ ఓపెన్ చేస్తుండగా మనం చప్పట్లు పెడదాం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఒక ఫోటో తీస్తే ఫ్రేమ్ ఏదో ఉంది ఇచ్చారు అది. అది దాని మీద లైవ్ ఒక నిమిషం ఏది అన్న ఇప్పుడు కనబడుతుంది. ఒకసారి అందరికి చూడండి. ఒక్కసారి అందరు చూస్తే అయిపోతుంది. అన్న మేము మరణం పైన లేదు మీరు పడుతున్నారు, మీ పాప కూడా పడుతుంది. ఓకే వెరీ గుడ్. వాళ్ళు పడిపోయి పర్లేదు. అంతేనా? నా క్యాప్ ఇస్తానికి చూద్దాం అనుకున్నా. అలాగే ఉంటుంది. చేసి చూపారు మీరు మాకు స్ట్రాంగ్గా చూపారు. జాయ్ నువ్వు కూడా ఇక్కడ మధ్యలోకి రా, ఫోటోలో పడతావు. సరే ఒక్క నిమిషం అలాగే ఉన్నట్లయితే చిన్న
మెమోరండాన్ని మన మధ్యలో ఉన్న సేవకులు జడ్సన్ గారు మరియు కళ్యాణ్ బ్రదర్ ఇద్దరు కలిసి వారికి చిన్న మెమోరండాన్ని అందిస్తారు. సిసిఐ బైబిల్ కాలేజీ గుర్తుగా చిన్న మెమోరండాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదే రీతిగా వారి వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకుని మిగిలినటువంటి గ్రూపుతోనే ఒక ప్రేమగా కట్టించి మాకు వారికి ఇవ్వాలని ఆశపడి ఉన్నాం. మేము ఇచ్చింది చాలా చిన్న బహుమానం అయినా అది ప్రేమతో ఇచ్చాం, అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. దయచేసి ఎవరు స్థానంలో వారు కూర్చున్నట్లయితే సిసిఐ బైబిల్ కాలేజ్ వాళ్ళు చిన్న పలహారాన్ని ఏర్పాటు చేశారు. దయచేసి ఎవరి స్థానంలో వారు కూర్చున్నట్లయితే సిసిఐ బైబిల్ కాలేజ్ వారు చిన్న పలహారాన్ని ఏర్పాటు చేశారు. పలహారాన్ని స్వీకరించిన తర్వాత ప్రార్థన చేసుకొని మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. బ్రదర్స్ అందరూ ఎవరి స్థానంలో వారు కూర్చున్నట్లయితే సహోదరులు గమనించండి, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు మనతో ఉన్నారు, వారు వెళ్ళాలి కనుక అందరూ కొద్ది నిమిషాలు సహకరించవలసిందిగా తెలియపరుస్తున్నాను. దయచేసి ఎవరి స్థానం వారు ఉన్నట్లయితే చిన్న పలహారాన్ని ఏర్పాటు చేశారు. పలహారాన్ని అందిస్తుండగా